భూ సమీకరణ అనేది చట్ట ప్రకారం చెల్లనే చెల్లదంటున్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. భూ సమీకరణతో ఆహార భద్రతకు ఎంత ముప్పు వస్తుంది, ఎంతమంది కూలీలు నష్టపోతారు వంటి విషయాలపైన ప్రభుత్వం ఇంతవరకు అధ్యయనమే చేయలేదన్నారు. రైతులు వాలంటరీగా ఇస్తేనే భూములు తీసుకోవాలి తప్ప బలవంతంగా తీసుకోవడం ముమ్మాటికి తప్పేనన్నారు. భూ సమీకరణ అనేది చట్టవిరుద్ధమన్నారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. ప్రభుత్వం దీనికి సంబంధించి ఈ భూ సమీకరణ అనేది అసలు అది న్యాయబద్ధమైంది కాదు. అది ఏదైనా ఒక భూమిని స్వాధీనం చేసుకోవాలంటే ప్రభుత్వం ఓన్లీ భూసేకరణ చట్టం ద్వారానే చేసుకోవాలి. ఎందుకంటే భూసేకరణ చట్టంలో అయితే ఏదైనా ఒక భూమిని సేకరించాలనుకున్నప్పుడు మొట్టమొదట సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే సామాజికంగా ఈ యొక్క ఈ భూసేకరణ అనేది సమాజం మీద ఎంతవరకు ప్రభావం చూపుతుంది అనే విషయాలు తెలుసుకున్న తర్వాతనే ఆ భూమిని తీసుకోవాలా అని చెప్పి ఇప్పుడు కొత్త చట్టంలో 2013 భూసేకరణ చట్టంలో విధిగా చెప్పబడింది. ఎందుకంటే ముందు ఉన్న చట్టంలో అయితే గవర్నమెంట్ ఇప్పుడు కావాలనుకుంటే అప్పుడు స్ట్రైట్ అవే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అనేది ఇచ్చేది, మాకు ఈ భూమి అవసరము అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చేది అనమాట. ఇప్పుడు అట్లా కాకుండా ఆ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఈ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగాలి. హలో చెప్పండి లక్ష్మణ్ రెడ్డి గారు. భూసేకరణ చట్ట నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ముందే ఈ సమాజం మీద యొక్క ప్రభావం ఏమనేది ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఆ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఒక టీం వేసి ఆ టీం పోయి గ్రామ సభలు పెట్టి ఎవరెవరు దీనివల్ల అఫెక్ట్ అవుతారు, ఎంతమంది రైతు కూలీలు ఉన్నారు, ఎంతమంది వృత్తి నిపుణులు ఉన్నారు, ఎంతమంది రైతులు ఉన్నారు, వీరందరూ ఏ రకంగా ఎఫెక్ట్ అవుతారు, లేదు సమాజం ఎంత రకంగా రైతు ఆహార భద్రత వల్ల ఎంత ముప్పు ఉంటుంది, ఇవన్నీ కూడా గమనించడానికి ఒక సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కమిటీ అని ఒకటి పోతుంది. అది మరి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరుగుతుంది. దానికి 6 నెలలు టైం పెట్టారు ఇప్పుడు కొత్త యాక్ట్ కింద. ఈ 6 నెలల్లో ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని వల్ల ఎక్స్పర్ట్ కమిటీ ఎగ్జామిన్ చేసి ఈ భూమి ప్రభుత్వ అవసరాల కోసం తీసుకోవచ్చు, దీనివల్ల సమాజానికి పెద్దగా ఇబ్బంది లేదు అని చెప్పి అవన్నీ ఇదే లాస్ట్ రిసార్ట్, ఈ భూమి తీసుకోకపోతే ఈ పని జరగదు అనే విషయంలో అయితేనే వాళ్ళు రికమెండ్ చేస్తారు. ఆ రికమెండ్ చేసిన తర్వాతనే ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి రైతుల హక్కులకు భంగం కలిగించే విధంగా ఉంది. మీరు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రైతులకు అబ్జెక్షన్స్ చెప్పుకునేదానికి 60 రోజులు టైం ఉంటుంది. అంటే రైతుకు అవకాశం ఉంటుంది అబ్జెక్షన్లు చెప్పేదానికి. ఈ భూమి సేకరించాలా లేదా, సేకరించవచ్చునా లేదా, వాళ్ళ రైతుకు ఉండే ఇబ్బందులు ఏమిటి, ఇవన్నీ చెప్పుకునేదానికి భూసేకరణ చట్టంలో అయితే అవకాశం ఉంది. ఈ భూ సమీకరణ అని చెప్పి వాళ్ళని ల్యూర్ చేసి ప్రోద్బలం చేసి చేస్తున్నారు. యాక్చువల్ గా భూ సమీకరణ అనేది చట్ట ప్రకారం చెల్లదు. ఎందుకంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరగలేదా. ఈ రకంగా రైతుల దగ్గర వాళ్ళని భయపట్టో, బెదిరించో, ఒప్పించో, మభ్యపెట్టో నువ్వు భూమి స్వాధీనం చేసుకుంటే సమాజం ఎంత ఎఫెక్ట్ అవుతుంది, ఆహార పద్ధతికి ఎంత ముప్పుంది, రైతు కూలీలు ఎంతమంది ఇబ్బంది పడతారు, కౌలు రైతులు ఎంతమంది ఇబ్బంది పడతారు, ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఏది ఇంతవరకు ఒక రిపోర్ట్ కానీ ఏది కానీ వాళ్ళు స్టడీ చేసినట్టుగా కూడా ఎక్కడా లేదు. కాబట్టి ఈ భూ సమీకరణ చెల్లదు, తప్పకుండా కోర్టుకు పోతాయి. ఈ కోర్టులో ఇవన్నీ చెల్లదు, చట్ట విరుద్ధం. ఇది భూ సమీకరణ అనేది కొత్త యాక్ట్ వచ్చిన తర్వాత 2013 భూసేకరణ చట్టం వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ సమీకరణ అనే చట్టమే చెల్లదు. ఇంతకుముందు 1894 చట్టంలో ఇది లేదు కాబట్టి అప్పుడు భూ సమీకరణ సాధ్యమైంది. కానీ ఇప్పుడు ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత భూ సమీకరణ అనేది సాధ్యపడదు. అది చట్ట విరుద్ధము, తప్పకుండా కోర్టు దీంట్లో ఇంటర్ఫీర్ అయ్యి తప్పకుండా కొట్టేస్తాయని నా అభిప్రాయం. మధ్యపెట్టి కేవలం 1 పైసా నష్టపరిహారం ఇవ్వకుండా కేవలం మీకు 3 సంవత్సరాల తర్వాత ఇంత రేట్ వస్తుంది అని మభ్యపెట్టి ల్యూర్ చేసి యాక్చువల్ గా భూ సమీకరణ అయినా కూడా వాళ్ళే వాలంటరీగా రావాలి. కొంతమంది 10 ఉందా 15 ఉందా, అట్లా కాకుండా వీళ్ళు పోయి మంత్రులు కేవలం ఆ ఊర్లో క్యాంపు వేసి అక్కడే ఉండి ప్రోద్బలం చేయలేదంటే అది వాలంటరీ ఎట్లయితుందని ఈ రకంగా ప్రజలు అన్ని రకాల అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి ఈ రకంగా ఈ రోజు భూ సమీకరణ చేశారు. అంటే బలవంతంగా భూ సేకరణ చేశారు. నాకు ఎన్నో ఫోన్లు వచ్చాయి, రైతులు మాకు ఇష్టం లేదు సార్, మమ్మల్ని ఈ రకంగా బలవంతం చేస్తున్నారు అని చెప్పి నాకు వందలాది ఫోన్లు చేశారు ఆ ప్రాంతం నుంచి. నారాయణ వచ్చి అక్కడ కూర్చొని ఆ ఊర్లోనే పడుకొని ఆయన కేవలం రాష్ట్ర మంత్రి కాదు, ఒక మంగళగిరి ప్రాంతానికి మంత్రిగా అప్పుడు క్లియర్ చేశారు. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గము సమాజం మీద చేయడం చాలా దురదృష్టకరం. ధన్యవాదాలు లక్ష్మణ్ రెడ్డి గారు. అందుబాటు